హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. 10వ తరగతి అర్హతతోనే మరి ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 1000కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10th తో అనగా 10వ తరగతితోనే కేంద్ర ప్రభుత్వ కొలువులు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎగ్జామ్ ద్వారా 10వ తరగతి విద్యార్థితో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగంలో చేరవచ్చు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూలై 24. పోస్టుల సంఖ్య 1075 పోస్టులున్నాయి. పోస్టుల పేర్లు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనగా ఎంటీఎస్, హవాల్దార్, సిబిఐసి, సిబిఎన్ పోస్టులున్నాయి. ఇక ఎలిజిబిలిటీ చూసినట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక వయోపరిమితి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు, హవాల్దార్ పోస్టుకు 2025 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఈ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. నిబంధనలు అనుసరించి సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అడ్మిషన్ల ప్రారంభం తేదీ జూన్ 26. అడ్మిషన్ వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 24. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. పరీక్ష తేదీ 2025 సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు పరీక్షలు జరగబోతున్నాయి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హవాల్దార్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ssc.gov.in అనే వెబ్సైట్ లో చూడగలరు. ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి గమనించినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటాయి. సెక్షన్ 1 లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలకు 60 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. సెక్షన్ 2 లో జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు 75 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు 75 మార్కులకు ఉంటుంది. మొత్తం 270 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. సెక్షన్ 1 కు 45 నిమిషాలు, సెక్షన్ 2 కు 45 నిమిషాల సమయం ఇస్తారు. సెక్షన్ 1 లో నెగిటివ్ మార్కులు లేవు, సెక్షన్ 2 లో నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. రాత పరీక్ష ఇంగ్లీష్, హిందీతో పాటు 13 రాష్ట్రీయ భాషల్లో నిర్వహిస్తారు. ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సిబిఐసి, సిబిఎన్ హవాల్దార్ పోస్టులకు రాత పరీక్షతో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. పురుష అభ్యర్థులు 15 నిమిషాల్లో 1600 మీటర్లు నడవాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు 20 నిమిషాల్లో కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. మొత్తానికి మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 10వ తరగతి అర్హతతోనే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ పోస్టులను, అది కూడా 1075 పోస్టులను భర్తీ చేయబోతోంది. కాబట్టి ఎవరైతే 10వ తరగతి పూర్తయినటువంటి వారు మరి ఈ ఉద్యోగాలు పొందాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 24. మరి ఇది ఎస్ఎస్సిలో ఎంటీఎస్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.